సార్ మొన్నటిదాకా తెలంగాణ అసెంబ్లీ హోరాహోరీగా జరిగింది సార్. అంటే అటు పక్కన కేటీఆర్, ఇటు పక్కన రేవంత్ రెడ్డి. అంటే ఒక యుద్ధ వాతావరణం కనిపించింది అసెంబ్లీలో అనుకోవచ్చు. ఒకళ్ళ మీద ఒకళ్ళ సెటైర్లు కానీ వీటిని చూసుకున్నట్టయితే. దాంతోపాటు సబితా ఇంద్రారెడ్డి మీద కూడా చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, అంటే నేను నమ్ముకుంటే బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అని చెప్పి ఇట్లా మాట్లాడిన పరిస్థితి మీద కూడా దానికి సంబంధించి కూడా చాలా రప్చర్ అయిన పరిస్థితి. ఎలా చూస్తారు సార్ ఈ అంశాన్ని? ప్రజాస్వామ్యానికి దుర్దినం అని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే మీ వ్యక్తిగత సమస్యలన్నీ బజార్లో పెట్టుకోండి. ప్రజా దేవాలయంలో ప్రజా సమస్యలు మాత్రం చర్చించాలి. వ్యక్తిగత విషయాలు మీరు బయట చూసుకోవాలి. అక్కడ ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బుతోటి అసెంబ్లీ నడుస్తుంటుంది. ప్రతి గంటకి చాలా ఖర్చు వస్తుంటుంది. ఎలా ఉండాలా? ప్రజా సమస్యల పట్ల ప్రతిపక్షాలు ప్రజా సమస్యలు లేవనెత్తాలా. అలాగని అధికార పార్టీ వాళ్ళు కూడా లేవనెత్తచ్చు. కొచ్చిన ఆన్సర్ ఉండాలా. మొన్నటిదా గడిచిన 5 ఏళ్లలో ఈ జబ్బు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చూసేది. ఈ బూతు పురాణాలు, బూతు పంచాంగాలన్నీ ఆ యొక్క చీడపేడ తెలంగాణ అసెంబ్లీకి కూడా పట్టింది. మనోళ్ళు ఏమనుకునేవాళ్ళు అంటే సీమాంధ్ర ప్రజలు అబ్బా తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంత అద్భుతంగా మాట్లాడుకుంటున్నారు అసెంబ్లీలో అనుకుంటుంటే ఆ వాసన ఇట్టు పారినట్టుంది. ఆ ఆంధ్ర అసెంబ్లీది ఇక్కడ వచ్చినట్టు నాకు అగుపించి. నేను అంటుండే పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రి అయినా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజా సమస్యలు చర్చించండి. వ్యక్తిగత దూషణలకు పోతే సభ తప్పుదావ పట్టిపోయి ఏమవుతుంది అంటే వీళ్ళ మాట్లాడినటువంటి బూతులకి పనిష్మెంట్ ఉండాలి. ఒక చట్టం తయారు చేసుకోండి. నిండు అసెంబ్లీలో ఎవరైనా బూతులు మాట్లాడితే వాళ్ళకి పనిషబుల్ నాన్ బెయిలబుల్ కేసు అని ఒక చట్టం తయారు చేసుకోండి. ప్రజాప్రతినిధులే చేసుకోరు. ఎందుకంటే వీళ్ళు వాడిని తిట్టుకుంటారు, వాడిని ఈడు తిట్టుకుంటారు. యూట్యూబ్లో మసాలా ఉంటే ఆ కఠోరమైన మాటలు వినలేక ప్రజలు అవస్థల పడతారు. ప్రజలు చట్టసభలు అనేవి, శాసనసభలు అనేవి ప్రజల అవసరాలు తీర్చడం కోసం శాసనాలు తయారు చేయడం అసెంబ్లీలో ఉండాలి. కానీ వ్యక్తిగత దూషణ చేయడం కూడా అవేకం. అందుకని ప్రజానాయకుడైనటువంటి తరిమెళ్ల నాగిరెడ్డి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ కేటీఆర్ ఉన్న సభలోనే చెప్పిండు, ఇది ప్రజాప్రతినిధుల సభ కాదు, బంధుల సభ అని రాజీనామా చేసి వెళ్ళిపోయిండు తరిమెళ్ల నాగిరెడ్డి గారు. ఆయన రాసిన ఒక గొప్ప పుస్తకం ఉంది, తాకట్లో భారతదేశం. అసెంబ్లీ తాకట్లో భారతదేశం అని చెప్పినటువంటి తరిమెళ్ల నాగిరెడ్డి గారు ఎప్పుడో ఊహించాడు మనం పుట్టినప్పుడు. అంటే ఆయన ఎంత ముందు చూపుతో ఆలోచించారు. నేటి పాలకులు ముందు చూపుతో ఆలోచిస్తారు. నాటి పాలకులు ముందు చూపుతో ఆలోచిస్తే నేటి పాలకులు మందు చూపుతో ఆలోచించి ఆ మందు లేకపోతే పరిపాలన చేయలేము అంటున్నారు. అది మన కళ్ళ ముందా పడుతుంది. ఏ సినిమాకు పోయినా అర్థమైందా, మద్యం తాగకండి, స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అని అంటారే తప్ప ఆ మద్యాన్ని టెండర్లు పెట్టి ఆ టెండర్ల ద్వారా ప్రజల ఆరోగ్యాలు నాశనం చేసి వాళ్ళకు మీకు ఆరోగ్యశ్రీ ఇస్తాం, అయితే ముందు వ్యాపారం ఆపం. యాడెందుకు ఇంకా నువ్వే చెప్తుండే కదా స్మోకింగ్ ఇంజూరీస్ టు హెల్త్ అన్నావు, సిగరెట్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఇంజూరియస్ టు హెల్త్ అంటుండవు. అటువంటిప్పుడు ఆ 2 వ్యాపారాలు బ్యాన్ చేయొచ్చు కదా. వాటి మీద వచ్చే ఆదాయం కావాలా? టీవీల్లో పెద్ద పెద్ద సినిమా హాల్లో పెద్ద పెద్ద యాక్టర్లు పెట్టి మళ్ళీ యాళ్ళకు కూడా డబ్బు ఖర్చు. ఎందుకు అదోలా? అందువల్ల నేను అంటుండేది ఏంటంటే కొన్ని కుటుంబాలు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలని వంచి పరిపాలిస్తున్న మాట వాస్తవం. ఊరికి నచ్చినా నచ్చకపోయినా ఒక పార్టీలో సీట్లు, ఇంకొకటి పార్టీలో సీట్లు. కనీసం అసెంబ్లీ స్పీకర్ గారికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వీళ్ళ ఆస్తుల చిట్టా ఇస్తారు. ఏంది ప్రతి స్పీకర్కి ఇవ్వాల్సి ఉంది, ఎట్ ద సేమ్ టైం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. అఫిడవిట్ల మీద ఎందుకు చర్చ జరగటం లేదు? ఏం ప్రజాప్రతినిధుల మీద చర్చించుకోరా? ఈ ఆస్తులు నీకు ఎలా వచ్చినాయి, ఇదిగో నా ఆస్తి ఇది అని లేచి ఒక్క ఎమ్మెల్యే అన్నా ప్రజలకు చెప్పగలుగుతున్నారా? తర్వాత 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్ వచ్చిన తర్వాత కూడా అయ్యే ఆస్తులు ఉంటుండయా, అంతకి 1000 రెట్లు పెరగతుండయా అనేది గ్రహించి ఇలా తిట్టుకునే బదులు మీరు ఇచ్చిన అఫిడవిట్ల మీద స్పీకర్ చర్చ పెట్టాలి. 117 మంది ఎమ్మెల్యేల మీద
అసెంబ్లీ స్పీకర్ గారు తన బాధ్యతగా, అయ్యా ఇదిగో రేవంత్ రెడ్డి గారు ఈ అఫిడవిట్ ఇచ్చారు, ఈయన ఆస్తుల చిట్టా ఇది ఉంది, ఇది నిజమా అబద్ధమా, దీని మీద చర్చించండి. అట్ట 117 ఎమ్మెల్యేల మీద చర్చ పెట్టమనండి, ఎమ్మెల్సీల మీద చర్చ పెట్టమనండి. అటువంటి చర్చను కోరుకుంటున్నారు ప్రజలు. ప్రతి ఒక్క ఎమ్మెల్యేది కేసీఆర్ గారు ఆస్తులు ఇన్నుంటాయి, ఇదిగో ఈ సర్వే నెంబర్లు ఎంత ఉంది, ఇది నిజమా అబద్ధమా అని ప్రజలకు చెప్తే, ఇది కష్టపడి సంపాదించర్రా, దోపిడీ చేసి సంపాదించరా అని తెలిసిపోద్దిగా. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా అర్థమైపోద్దిగా. స్వచ్ఛమైన ప్రజాసేవకులు అయితే స్పీకర్కి ఇస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అయ్యన్న పాత్రుడు జూలై 31 లోపల మీ ఆస్తులు అఫిడవిట్ నాకు ఇవ్వండి అన్నాడు. ఇచ్చేం చేసుకుంటూ బీరువాలో పెట్టుకుంటావా? ఏడ స్పీకర్ గారు కూడా, ప్రసాద్ గారు కూడా చర్చ పెట్టాల. ఏది ఆ ప్రజాప్రతినిధుల ఆస్తుల మీద చర్చ జరగాల. జరిగినప్పుడు తేట తెల్లమైపోద్ది, నీళ్ళకి నీళ్లు పాలుకు పాలు ఏర్పడిపోద్ది, లేదంటే పాలల్లో కలిపిన నీళ్లులాగా మిగిలిపోద్ది. ఇటువంటి చర్చ కోరుకుంటున్నారు. రెండోది ప్రజా సమస్యల మీద చర్చ కోరుకుంటున్నారు. అంతేగాని మీ వ్యక్తిగత దోషణల వల్ల నష్టపోయేది మీరే. ఒకప్పుడు అద్భుతంగా ఉన్న తెలంగాణ శాసనసభ గౌరవ సభ కాస్త బూతుల సభగా మిగులుతుంటే నాకు బాధేస్తుంది. అందువల్ల ఏంటంటే ఏ శాసనసభ అయినా సౌమ్యంగా వాగ్భూషణం భూషణం అంటారు. నువ్వు ఎన్ని అలంకారాలు పెట్టుకున్నా, ఎన్ని పదావులు అలంకరించినా మాట్లాడే మాటే నీకు భూషణం. భూషణం అంటే ఆభరణం ఉంటుంది. కేయూరాని అంటారు. కేయూరములు అంటే భుజాలు. భుజ కీర్తులు బంగారయ్య పెట్టుకున్నంత మాత్రం నీ కీర్తి ప్రతిష్టలు లావు. లేపనాలు. లేపనాలు అంటే ఏంది? బ్యూటీ పార్లర్ పోయి అందంగా అలంకరించుకున్న లేపనాలు అంటే ఏది పౌడర్లు పూసుకుంటారు, సున్నోలు పూసుకుంటారు. వీటి వల్ల రాదు. నువ్వు ఎన్ని బిల్డింగ్లు కట్టుకున్నా నీకు కీర్తి ప్రతిష్టలు రావు. ఎప్పుడు వస్తాయి? వాగ్భూషణం భూషణం అన్నాడు భక్త మహర్షి గారు. అందువల్ల మాట అనేది పరుష పదజాలం లేకుండా పద్ధతిగా ప్రశ్న సమాధానం మాట్లాడుకోవటం వల్ల కొన్ని సమస్యలు పరిష్కరిస్తాయి. ప్రతిపక్షం దేనికి ఉండేది? ప్రశ్నలు సంధించడానికి. ప్రభుత్వ పక్షము ప్రశ్నలకి జవాబులు చెప్పడానికి, తిట్టడానికి కాదు. ఏ సమస్య తీసుకున్నా దాని మీద కూలంకషంగా చర్చించండి. అంతేగాని నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం, నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం అనుకుంటే దానివల్ల ఉపయోగం కంటే ప్రజలు అన్నీ చూస్తున్నారు. ప్రజలు విఘ్నులు కాబట్టి ప్రజా దేవాలయంలో బూతుల పంచాంగాలు వద్దు. ప్రజా దేవాలయంలో ఉండాల్సింది అమృత వాక్కులు, అమృత ధారల కురవాలి. కానీ బూతుల పంచాంగం వద్దురా నాయన. ఇకనైనా మారండి. మీరందరూ చదువుకున్నారు, పారణ పోయి చదువుకున్న వాళ్ళు కొంతమంది లోకల్. పారణ పోయిన ఇంగ్లీష్ అక్షరాలకి 26 అక్షరాలకి అంత పొగురుంటే 56 అక్షరాలున్న నా తెలుగు భాష నన్ను కన్నా నా తెలుగు భాషకి ఇంకెంత పొగురు ఉండాలా? అందువల్ల ఇంగ్లీష్ మాట్లాడినోడంతా మేధావి కాదు, ఇంగ్లీష్ వచ్చినోడు మేధావి కాదు. వాడు 26 అక్షరాలు. అందువల్ల ఇంగ్లాండ్లో పుట్టినోడికి ఇంగ్లీష్ వస్తుంది, తెలంగాణ పల్లెల్లో పుట్టినోడికి తెలుగు వస్తుంది. అర్థమవుతుందా? తెలంగాణ పల్లెల్లో పుట్టినోడు తెలుగు వస్తుంది, ఇంగ్లాండ్లో పుట్టినోడికి ఇంగ్లీష్ వస్తుంది, ఫ్రాన్స్లో పుట్టినోడు ఫ్రాన్స్ వస్తుంది, జపాన్లో పుట్టినోడికి జపనీస్ వస్తుంది, అమెరికాలో పుట్టినోడికి అమెరికాకి. ఇంగ్లీష్ భాషకి అమ్మ అబ్బా లేనే లేరు. అందువల్ల స్వచ్ఛమైన తెలుగు భాషలో మాట్లాడుకోండి. ఇంగ్లీష్లో అట్లా రాసినంత మాత్రాన, ఇంగ్లీష్లో మాట్లాడినంత మాత్రం వాడు మేధావి కానే కాదు. అందువల్ల భ్రష్టు పట్టిన వ్యవస్థని బాగు చేయాలంటే ఉన్నత విద్యార్థులు స్వచ్ఛమైన భాషలో మాట్లాడుకోవాలా. లేదంటే మన పాత ఇతిహాసాలు తీసి తేరిపార చూసి చదువుకోండి. వేద మహర్షి గారు 4 వేదాలు అందించారు, 18 పురాణాలు అందించారు, ఇతిహాసాలు అందించారు. తర్వాత భాగవతం, శ్రీమద్భాగవతం వ్యాస మహర్షి గారే రాశారు. దాన్ని తెలుగులో మన బమ్మెర పోతన అనువదించారు. తెలుగులో బమ్మెర పోతన ఎక్కడ వాడు? మన తెలంగాణ గడ్డ మీద పుట్టిన మహోన్నతమైన కవి బమ్మెర పోతన గారు. దాంట్లో ఎన్ని పద్యాలు ఉంటాయో చెప్పనా? 10,061 పద్యాలు ఉండేరా నాయన. భాగవతంలో కృష్ణుడు పుట్టింది మొదలు మొత్తం ఉంది. దాంట్లో చెప్తాడు. లేదు మన నరసింహ శతకం రాసినటువంటి శేషప్ప కవి అన్న చదువుకోండి, జ్ఞానోదయం కన్నింటి తరించండి. అంతేగాని అమ్మ భాషను మర్చిపోయినటువంటి ఈ అడ్డాల బ్యాచ్ అంతా అడ్డాల మాటలు మాట్లాడుకుంటాను మాత్రం నేను చెప్పగలను. పరుష పదజాలం వల్ల నష్టపోయేది మీరే. అందువల్ల వాగ్భూషణం భూషణం. నీ రౌడీతనాన్ని, నీ యొక్క లోపాలని బయట పెట్టుకుంటవే తప్ప అది సత్పురుషులు ఎవరో కూడా అంగీకరించే కదా. నువ్వు పురుషోత్తముడు కావాలంటే పరుష పదజాలాలు పక్కన పెట్టి
అమ్మ భాష తెలుగు భాషలో స్వచ్ఛమైన భాషలో మాట్లాడుకోండి, ప్రజా సమస్యలను చర్చించి ప్రజల కష్ట నష్టాలు తీర్చమని ప్రజాప్రతినిధులందరికీ చేతులెత్తి దండం పెట్టి ఏడుకుంటున్నాను. సత్యమేవ జయతే, లోకా సమస్త సుఖినో భవంతు, తమసోమా జ్యోతిర్గమయ. ఇది మన ధర్మం కాబట్టి ధర్మో రక్షిత రక్షిత. జై హింద్.